ఇది గ్రౌండ్ లెవెల్ సార్. ఈ 1 2 3 4 5 పాయింట్స్ చెక్ చేసాం మీ ప్లాట్లో మొత్తం చేస్తే. అన్నిటికంటే బెస్ట్ పాయింట్ నెంబర్ 3 అంటే మీరు వేసే బోరు ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ కదా. ఇది 0 to మీకు 280 మీటర్స్ వరకు నో వాటర్ అనేది. 280 to up to 500 మీటర్స్ వరకు వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రిసీవ్ చేసుకుంటాం. The water detector, yeah, PQWT. Yes, PQWT, yes, yeah. Water detector. So ఇది EM వేవ్స్ రిసీవ్ చేసుకుంటాం. EM వేవ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది అనమాట. ఎర్త్ మ్యాగ్నెట్ కనుక ప్రొడ్యూస్ చేస్తుంటుంది EM వేవ్స్. అది రిసీవ్ చేసుకుంటుంది. డిఫరెంట్ డెప్త్ లో వేవ్స్ రిసీవ్ చేసుకొని ఎక్కడైతే లో వాల్యూస్ వస్తుందో అక్కడ మనకు ఫ్రాక్చర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇదే దీంట్లో మనకు 300 మీటర్స్ వరకు యాక్చువల్లీ ఏం లేవు. ఈ నుంచి ఈ గ్రీన్ లేయర్ అంతా వాటర్. ఇప్పుడు మీకు ఈ వాటర్ డిటెక్టర్ డైరెక్ట్ ల్యాండ్ మీద పెట్టి కూడా చెక్ చేసుకుంటారా మీరు? ఎక్కడైనా చేయొచ్చు. ఓకే, ఈవెన్ ఇంక్లూడింగ్ బాత్రూమ్ లో కూడా చేయొచ్చు. అంటే డెప్త్ ఎంత వరకు డెప్త్ 1650 ఫీట్ దాకా ఇది చూపించేసుకుంటారు అక్కడ వాటర్ ఉందా లేదనేది. మీకు ఇప్పుడు నా బోర్ చేసిన పాయింట్ దగ్గర 16 ఫీట్ వరకు వాటర్ ఉంది. డెప్త్ కొద్దీ పెరుగుతుంది. స్టార్టింగ్ పాయింట్ 300 మీటర్స్ అంటే 1000 ఫీట్. ఆల్రెడీ మీకు 1000 లో కరెక్ట్ వాటర్ వచ్చింది. కానీ మీరు ఒక 100 ఫీట్లనే ఎక్కువ వేసి విడిచిపెట్టారు. రైట్.